బెల్లంపల్లి నియోజకవర్గం కాశీపేట మండలం కోనూరు గ్రామ పంచాయతీ తంగళ్లపల్లి గ్రామానికి చెందిన నిత్యదాత ట్రస్ట్ సభ్యుడు నల్లా శ్రీనివాస్ ఉప సర్పంచ్గా ఎన్నిక కాబడిన సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్లా శ్రీనివాస్ అంబిక సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గం కాశీపేట మండలం కోనూరు గ్రామ పంచాయతీ తంగళ్లపల్లి గ్రామానికి చెందిన నిత్యదాత ట్రస్ట్ సభ్యుడు నల్లా శ్రీనివాస్ ఉప సర్పంచ్గా ఎన్నిక కాబడిన సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్లా శ్రీనివాస్ అంబిక సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, సేవకులు పోతురాజుల తిరుపతి, రావుల వెంకటస్వామి, జక్కం శివరాం, బొడిగెల ఉమేష్ గౌడ్, కాడపాక మహేందర్ మరియు దాతలు నల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. అదే చెప్తాను. ప్రశాంత్ వీడియో ఇస్తాను, వీడియోలో ఖచ్చితంగా ఏమడుతుంది. లోపల ఎవరు తిరుమల చెప్పండి, ప్రెగ్నెంట్ వాళ్ళకి చెప్పమని. ఇంకొరగంట పడుతుంది. వాటిచ్చుడు వేరు.
ఈరోజు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కాసిపేట మండలం కోనూరు జీపీలోని తంగలపల్లి గ్రామంలో ఉప సర్పంచ్గా గెలుపొందిన సందర్భంగా నల్ల శ్రీనివాస్ గారి సహకారంతో ఈరోజు బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో గర్భిణీ మహిళలకు బాలింతలకు అలాగే ఇక్కడికి వచ్చే డయాలసిస్ పేషెంట్లకు అలాంటి వారికి ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన సనాతన ధర్మ బాయిజమ్మ సాయి ట్రస్ట్ నిత్యదాత నల్ల శ్రీనివాస్ గారు అలాగే వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన సేవా ట్రస్ట్ ద్వారా మన సభ్యుడు ఇలా ఉప సర్పంచ్గా గెలుపొందిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం ఎంతో ఆనందనీయకమని తెలియజేస్తున్నాము. కావున ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో మా సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా ఎల్లప్పుడూ ఎల్లలేని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ఇలా మా సభ్యులు కూడా ఇలా రాజకీయంలో కూడా అడుగులు పెట్టడం మాకు ఆనందనీయకమని తెలియజేస్తున్నాము. అలాగే వారి రాజకీయ జీవితంలో కూడా వారు పలువురికి పేదవారికి కూడా ఎప్పుడు ముందుండి నడిపిస్తారని మేమందరం ఆశిస్తున్నాము. వారందరికీ చేయూతనిస్తారని మేము కోరుకుంటున్నాము. కావున ఇలాంటి కార్యక్రమాలు ముందు వచ్చినందుకు వారికి మరొక వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమము ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాము. అలాగే నిత్యము బయట యాచకులకు వికలాంగులకు వృద్ధులకు అనాథలకు వారి వద్దకు వెళ్ళి అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. అది పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా సందర్భాలు ఉన్నా కూడా మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి ఇలాంటి పుణ్య కార్యక్రమానికి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం.